శ్రేణులు. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే గుణశ్రేణి. సో ఇప్పటి వరకు మనం అంకశ్రేణి గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుణశ్రేణి గురించి మనం నేర్చుకుందాం. సో అంకశ్రేణికి గుణశ్రేణికి మధ్య ఉన్నటువంటి భేదం ఏ విధంగా ఉంటుంది, సో గుణశ్రేణి యొక్క నిర్వచనం ద్వారా మనం తెలుసుకుంటాం. రెండోది గుణశ్రేణి యొక్క పదాలను కనుక్కోవడం. సో మనకు అంకశ్రేణిలో ఏ విధంగా అయితే మొదటి పదం, రెండో పదం, మూడో పదం ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా గుణశ్రేణి యొక్క పదాల గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ గుణశ్రేణి యొక్క సామాన్య రూపం. ఓకే, అంటే మొదటి పదం, రెండో పదం, మూడో పదం ఈ పదాలను ఏ విధంగా మనం రాయొచ్చు. ఓకేనా. అయితే ఈ గుణశ్రేణి యొక్క సామాన్య రూపం రాసేటప్పుడు మనం సామాన్య నిష్పత్తి గురించి మనం తెలుసుకుంటాం. ఎక్కడైతే మనం అంకశ్రేణిలో నేర్చుకునేటప్పుడు పదాంతరం అనేటువంటి ఒక టర్మ్ మనం యూజ్ చేయడం జరిగింది, ఒక కొత్త పదాన్ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ గుణశ్రేణిలో పదాంతరానికి బదులుగా సామాన్య నిష్పత్తిని మనం ఇక్కడ వాడుతున్నాం. సో పదాంతరానికి సామాన్య నిష్పత్తికి ఉన్న తేడా గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ గుణశ్రేణిలో ఎన్నో పదాన్ని మనం కనుక్కోవడం. సో ఇక్కడ అంకశ్రేణిలో కూడా ఎన్నో పదాన్ని మనం కనుక్కున్నాం. సో గుణశ్రేణిలో కూడా మనం ఎన్నో పదాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా. నెక్స్ట్ సామాన్య నిష్పత్తి అంటే ఏం లేదు, మనం అంకశ్రేణి వేసేటప్పుడు పదాంతరం ఏ విధంగా మనకు ఉపయోగపడిందో ఈ గుణశ్రేణిలో కూడా సామాన్య నిష్పత్తి అనేటువంటిది మనం ఉపయోగించుకొని మనం పదాలను రాయడం జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యా జాబితా గుణశ్రేణిలో ఉందా లేదా అని చెప్పాలి. మనం ఇంతకుముందు కూడా ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా అది అంకశ్రేణిలో ఉందా లేదా చెప్పాలంటే మనం పదాంతరము అన్ని సందర్భాల్లో అంటే అన్ని వేళల్లో సమానంగా ఉండాలి. ఆ సందర్భంలో ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా అంకశ్రేణిలో ఉంది అని చెప్పినాం. సో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా గుణశ్రేణిలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సామాన్య నిష్పత్తి అనేటువంటిది మనకి ఇక్కడ ముఖ్యంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే. సో మనం ఈ టాపిక్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. గుణశ్రేణి యొక్క నిర్వచనం మనం చూద్దాం. ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు దాని ముందున్న పదాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించడం ద్వారా వస్తూ ఉంటే ఆ సంఖ్యల జాబితాను గుణశ్రేణి అంటారు. ఓకే. సో గుణశ్రేణి అంటే ఏంటిదంటే చూడండి, ఇక్కడ ఉదాహరణకు 2, 10, 50, 250 ఇక్కడ ఒక సంఖ్యా జాబితా ఇవ్వడం జరిగింది. ఇది కూడా 3, 9, 27, 81, 243 ఈ విధంగా కొన్ని సంఖ్యా జాబితా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి పదం తప్ప ఈ మొదటి పదం ఇక్కడ, సో మొదటి పదం తప్ప మిగిలిన పదాన్ని మనం ఒకసారి గమనించాలి. ఈ పదం ఎట్లా వచ్చిందంటే దాని ముందున్నటువంటి పదం ఏదైతే ఉందో 2, ఈ 2ను ఏదో ఒక స్థిర సంఖ్య గుణిస్తుంది. ఏంటది? 10 రావాలంటే 5తో గుణించాలి. ఓకే. 5ను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్థిర సంఖ్య అనేటువంటిది దీన్ని గుణించడం ద్వారా ఇది వస్తుంది. 2 5ల 10. సో ఇదే స్థిర సంఖ్య దీనికి గుణించడం ద్వారా ఇది రావాలి, అదే స్థిర సంఖ్య దీనికి గుణిస్తే ఇది రావాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు చూద్దాం. 2 5ల 10, 10 5ల 50, 50 5ల 250 ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది గుణశ్రేణిలో ఉంది అని చెప్తున్నాం కదా. సో ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏదైతే నిర్వచనం ఉందో అది కూడా ఇదే అనమాట. ఏంది? ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మొదటి పదం మినహాయించుకొని రెండో పదం ఏ విధంగా వస్తుంది అంటే దాని ముందున్న పదాన్ని దీనికన్నా ముందున్న పదాన్ని ఏదైనా ఒక స్థిర సంఖ్యచే గుణించడం ద్వారా, చూడండి ఇక్కడ గుణించడం ద్వారా వచ్చేది గుణశ్రేణి, కలపడం ద్వారా వచ్చేదేమో అంకశ్రేణి. అదే భేదం అనమాట. అంకశ్రేణికి గుణశ్రేణికి ఉన్న తేడా ఏంటిదంటే గుణించడం ద్వారా వస్తూ ఉంటే ఆ సంఖ్యా జాబితా ఏంటిది? గుణశ్రేణి. కలపడం ద్వారా వచ్చేటువంటి ఆ శ్రేణి ఏదైతే ఉంటుందో అది అంకశ్రేణి అవుతుంది. క్లియరా? రైట్. ఇప్పుడు దాని ముందున్నటువంటి పదం ఏదైతే ఉందో దానికి ఏదైనా ఒక స్థిర సంఖ్యని గుణించడం ద్వారా రెండో పదం వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ స్థిర సంఖ్య ఏదనుకుందాం? 5 అనుకుందాం. సో రెండో పదం ఉంది కదా. సో మూడో పదం రావాలంటే దాని ముందున్న పదాన్ని ఇదే స్థిర సంఖ్యతో గుణించాలి. 10 5ల 50. ఓకే. సో 250 ఎట్లా వచ్చింది అంటే దీనికన్నా ముందున్న పదాన్ని అదే స్థిర సంఖ్యతో గుణిస్తే ఇది వస్తుంది. క్లియరా? సో దానికన్నా ముందున్నటువంటి పదాన్ని ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణిస్తే ఇది వస్తుంది. ఈ సంఖ్య వచ్చిన తర్వాత ఇది రావాలంటే దీని ముందున్నటువంటి సంఖ్యని అదే స్థిర సంఖ్యతో గుణిస్తే ఇది వస్తుంది అనమాట. క్లియరా? రైట్. ఈ విధంగా గుణశ్రేణి ఉంటుంది. ఇది కూడా అంతే. 3 × 3 3 మూల 9, 9 మూల 27, 27 మూల 81, 81 మూల 243. సో ప్రతి పదాన్ని కూడా మనం దేనితో గుణిస్తున్నాం? 3తో గుణిస్తున్నాం. సో 3 అనేటువంటిది ఒక స్థిర సంఖ్య. ఆ స్థిర సంఖ్యని మనం ఏమంటున్నాము? సామాన్య నిష్పత్తి, కామన్ రేషియో, సిఆర్ లేదా ఆర్ అంటున్నాం.
ఓకేనా. ఆర్ అంటే ఏంటిది రేషియో, రేషియో అంటే ఏం లేదు భాగాహారం. సో ఇది ఎట్లా వచ్చిందో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను వినండి. ఓకే 10/2 చేద్దాం. రెండో పదము బై ఒకటో పదం ఇక్కడ వేస్తున్నాం. 10/2 ఇది బై ఇది మూడో పదము బై రెండో పదం. ఓకేనా. నాలుగో పదము బై మూడో పదం కదా. అన్ని సందర్భాలలో కూడా అంటే ప్రతి సందర్భంలో కూడా రెండో పదం నుంచి మొదటి పదం తీసేస్తే మనకు వచ్చేది అంక శ్రేణి గురించి అనుకున్నాం, పదాంతరం అనుకున్నాం. ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది పదాంతరం డి, ఇందులో నుంచి తీసేస్తే పదాంతరము డి, ఇందులో నుంచి తీసేస్తే వచ్చేది పదాంతరము డి. అన్ని సందర్భాలలో పదాంతరము సమానంగా ఉంటే అది అంక శ్రేణి కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నిష్పత్తి అన్నాడు. నిష్పత్తి అంటే ఏం లేదు భాగాహారమే. సో ఇందులో నుంచి ఇది తీసేయకుండా మనం ఏం చేద్దాం భాగిద్దాం. ఇందులో నుంచి ఇది ఏం చేద్దాం మనం భాగిద్దాం. ఇక్కడ నుంచి ఇదేం చేయాలి మనం భాగించాలి. అంటే ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఈ నిష్పత్తి ఈ నిష్పత్తిని మనం చేయాలి. అన్ని సందర్భాల్లో వీటి యొక్క నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది గుణశ్రేణిలో ఉందని మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకే ఇప్పుడు చూద్దాం. 10/2 రెండో పదం బై ఒకటో పదం, మూడో పదం బై రెండో పదం, నాలుగో పదం బై మూడో పదం రాసుకోవాలన్నమాట. ఓకే 10/2 రాసుకున్నాం, 50/10 రాసుకున్నాం, తర్వాత 250/50 రాసుకున్నాం. అన్ని సందర్భాలలో కూడా ఆ యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుందా లేదా చూద్దాం. సో 2 1 2 5 5 వచ్చింది. 0 0 క్యాన్సల్, మిగిలింది 5/1 అంటే 5 వచ్చింది. 0 0 క్యాన్సల్, 5 1 5 5 25 5 5 5 అన్ని సందర్భాలలో కూడా 5 వచ్చింది. సో నిష్పత్తి అనేటువంటిది సామాన్యము, అన్ని సందర్భాలలో కామన్ గా ఉంది. సామాన్య నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ 5. సో కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. ఎప్పుడు ప్రతి సందర్భంలో, అన్ని సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి సమానంగా ఎప్పుడైతే వస్తుందో ఆ ఇచ్చినటువంటి శ్రేణి ఎందులో ఉన్నట్టు ఎస్ గుణ శ్రేణిలో ఉన్నట్టు అని చెప్పి మనం చెప్తాం. ఓకే గుణశ్రేణి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ గుణశ్రేణిలో మొదటి పదం ఇచ్చినట్టయితే సామాన్య నిష్పత్తి కూడా ఇచ్చినట్టయితే మనం ఆరో పదం, పదో పదం లేదా ఇంకేదైనా సరే పదాన్ని మనం కనుక్కోవాలనుకున్నప్పుడు ఏ విధంగా కనుక్కోవచ్చు. సో గుణశ్రేణి యొక్క సామాన్య రూపం ఏంటిది ar⁻n-1. ఇది గుణశ్రేణి యొక్క సామాన్య రూపం. సో ఎన్నవ పదాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం కూడా ఇదే. ఏంటిది an = ar⁻n-1. ఓకేనా రైట్. ఇక్కడ మనకు ఏ ఇచ్చిండు, ఆర్ సామాన్య నిష్పత్తి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం కనుక్కోవాల్సిన ఏంటిది జస్ట్ an కనుక్కోవాలి. ఎన్నో పదం ఆరో పదం కనుక్కోమన్నాడు కాబట్టి n = r పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ చూద్దాం. ఆరో పదాన్ని కనుక్కోవాలన్నప్పుడు A6 రాసుకోవాలి. ఓకేనా. ఏ అంటే ఇది మొదటి పదం ఎంత 4, ఆర్ అంటే ఏంటిది 2, n-1 n అంటే ఎంత 6 కదా. సో 6 - 1 4 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఘాతం ఉన్నప్పుడు ఆ ఘాతం అనేటువంటి దీంతో మొత్తం మనం సూక్ష్మీకరించుకున్న తర్వాతే ఈ రెండింటిని గుణించుకోవాలి. పొరపాటున దీన్ని ముందే గుణించుకోవడం చేయకూడదు అనమాట. ఓకేనా. ఫస్ట్ దీని ఎత్తి మీద ఉన్నటువంటి బరువు దించుకోవాలి. సో ఏ విధంగా 2 6 ఇక్కడ నుంచి 1 పోతే ఎంత 5, 4 రాసుకోవాలి. దీన్ని మనం చేసుకోవాలి. 2⁵ ఎంత 32 అంతేనా. ఏ విధంగా చూడండి ఒకసారి. ఇక్కడ 2⁵ అంటే 2 × 2 × 2 × 2 × 2 2 4 4 8 8 2 16 16 32 కదా రైట్. ఆ విధంగా రాయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం గుణించుకోవాలి. 4 × 8 4 × 12 వచ్చిందా 128. ఏంటిది ఇది 128 అనేటువంటిది ఆరో పదం. గుణశ్రేణిలో ఉన్నటువంటి ఆరో పదం ఎంత 128 అని చెప్పి అర్థం. ఓకే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 10వ పదం అన్నాడు. సో A10 తీసుకుందాం. ar⁻n-1 ఈ సూత్రంలో మనం ఏ విలువ ఆర్ విలువ ప్రతిక్షేపిద్దాం. ఏ విలువ ఎంత 4, ఆర్ అంటే ఎంత 2. ఇక్కడ n ఏం తీసుకుంటాం. ఇక్కడ 10వ పదాన్ని కనుక్కుంటున్నాం కాబట్టి 10 రాయాలి -1. ఇప్పుడు చూడండి 4 2⁻10-1 అంటే ఎంత 9. ఓకేనా రైట్. 4 2⁻9 2ను 9 సార్లు గుణించాలి. చూద్దాం. ఇప్పుడు 2 2 2 2 ఇక్కడ ఎన్ని సార్లు అయింది. ఇది 5, ఇది 4 సార్లు అయింది. దీన్ని గుణించేస్తే అయిపోతుంది 32 కదా రైట్.
2 4 4 8 8 2 16 16 ఇంటూ 32 16 32 16 48 48 49 50 51 512 అంటే 2ను 9 సార్లు గుణించాలి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ విధంగా మనం 9 సార్లు గుణించినట్టయితే వచ్చేది ఎంత 512. ఇప్పుడు రెండింటిని మనం గుణిద్దాం 4 2 8 4 1 4 4 5 20 ఏంటిది 2048 అనేటువంటిది ఆ గుణశ్రేణిలో ఉన్నటువంటి పదవ పదం ఎంత. సో పదవ పదం ఎంత 2048 అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా. ఈ విధంగా ఎన్నో పదమైనా సరే మనం 10 11 20 30 ఎన్నో పదం కనుక్కోమన్నా కూడా మనం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది an = ar⁻n-1. ఇప్పుడు మనం సామాన్య నిష్పత్తి r ని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. ఇంతకుముందే మనం తెలుసుకున్నాం సామాన్య నిష్పత్తి ఏ విధంగా చేయాలనేటువంటిది. సో ఇది మొదటి పదం, రెండో పదం, మూడో పదం, నాలుగో పదం. ఏంటిది మొదటి పదం అంటే a1, ఇది a2, ఇది a3, ఇది a4 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం ఎన్నో పదాల వరకు కదా. అంకశ్రేణిలో అయినా ఇదే విధంగా రాసుకుంటాం, గుణశ్రేణిలో అయినా కూడా ఇదే విధంగా రాసుకుంటాం. మరి సామాన్య నిష్పత్తిని ఏ విధంగా రాసుకుంటాము అంటే a2/a1 ఈ విధంగా a2/a1 లేదా a3/a2 లేదా a4/a3 ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా. అయితే అంకశ్రేణిలో ఏ విధంగా ఉంటుందంటే a2 - a1 కదా, a3 - a2 ఇది అంకశ్రేణిలో అయితే ఈ విధంగా ఉండేది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సామాన్య నిష్పత్తి r ని ఏ విధంగా కనుక్కుంటాం. సో a2/a1 చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇచ్చినటువంటిది గుణశ్రేణిలో ఉన్నటువంటి ఒక సంఖ్యా జాబితా ఇచ్చినట్టయితే మనం కనుక్కోవాల్సింది ఏదైనా ఒక నిష్పత్తి చేస్తే చాలు. 6/3 చేస్తే చాలు, అంటే a2/a1 చేస్తే చాలు, లేదా a3/a2 చేస్తే చాలు, లేదా a4/a3 చేస్తే చాలు. ఒకవేళ ప్రశ్న సామాన్య నిష్పత్తి కనుక్కోవడం కాదు, అది గుణశ్రేణిలో ఉందా అని అడిగినట్టయితే సామాన్య నిష్పత్తిని కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి మనం? ఇవన్నీ చేయాలి. a2/a1 చేయాలి, a3/a2 చేయాలి, a4/a3 చేయాలి, అన్ని చేయాలి. అన్ని సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి అనేటువంటిది సామాన్యంగా అంటే అన్ని సందర్భాల్లో సమానంగా ఉన్నట్టయితే అప్పుడు అది గుణశ్రేణిలో ఉంది అని చెప్పి చెప్తాం. ఒకవేళ అదే గుణశ్రేణిలో ఉంది అని చెప్పి వాడు ముందే చెప్పి సామాన్య నిష్పత్తి కనుక్కోండి అని చెప్పి చిన్న ప్రశ్న అడిగితే మనం చేయాల్సింది ఏంటిది ఏదైనా ఒక నిష్పత్తిని చేస్తే చాలు. a2/a1 లేదా a3/a2 లేదా a4/a3. ఇప్పుడు నేను r అనుకుంటున్నా. ఏ విధంగా అనుకుంటున్నాం? ఇది ఇచ్చినటువంటిది ఆల్రెడీ ఒక గుణశ్రేణిలో ఉందని చెప్పి వాడు ఇచ్చింది అనుకుందాం. సామాన్య నిష్పత్తి ఏ విధంగా కనుక్కుంటాం? 6/3 3 పట్ల 3 పట్ల ఎంత 2 వచ్చింది కదా. సో r = 2 అది సామాన్య నిష్పత్తి. ఈ విధంగా కనుక్కుంటాం. అది అంకశ్రేణిలో ఏం చేస్తుంటాం మనం? ఇందులో నుంచి తీసేస్తాం, ఇందులో నుంచి తీసేస్తాం, ఇందులో నుంచి ఇది తీసేస్తాం. అన్ని సందర్భాల్లో కూడా సమానం వచ్చినట్టయితే అది పదాంతరము అంకశ్రేణిలో ఉన్నట్టు లెక్క ఆ సంఖ్యా జాబితా. ఓకేనా. రైట్. ఇక్కడ పదాంతరము అనేటువంటిది అంకశ్రేణికి సంబంధించింది, సామాన్య నిష్పత్తి అనేటువంటిదేమో గుణశ్రేణికి సంబంధించింది. పదాంతరం ఏం చేస్తున్నాం అంటే రెండో పదం నుంచి మొదటి పదం తీసేస్తున్నాం, గుణశ్రేణిలో రెండో పదం పై మొదటి పదం చేస్తున్నాం, అంతే తేడా, ఇంకేం లేదు. క్లియరా? రైట్. గుణశ్రేణిలో ఇక్కడ కొన్ని జాబితాలు ఇవ్వడం జరిగింది. ఆ జాబితాలు ఏంటివంటే 30 90 270 810 ఈ విధంగా సంఖ్యా జాబితా ఒకటి ఇవ్వడం జరిగింది కదా. అదే విధంగా కింద కూడా ఇంకా 2 జాబితాలు ఇవ్వడం జరిగింది. సో ఈ జాబితాల్ని మనం పరిశీలిద్దాం. సామాన్య నిష్పత్తి ఏ విధంగా వచ్చిందో ఒకసారి మీకు అర్థమైంది. చూడండి, ఇక్కడ 30 వచ్చింది కదా, మరి ఇక్కడ 90 వచ్చింది కదా, 270 వచ్చింది కదా. ఎట్లా వచ్చినాయి? ఏ సంఖ్యని మనం 30తో గుణిస్తే 90 వచ్చింది, మరి 90ని ఏ సంఖ్యతో గుణిస్తే 270 వచ్చింది. మరి ఆ సంఖ్య కనుక్కోవాలి కదా. సో ఆ సంఖ్య కనుక్కోవడమే సామాన్య నిష్పత్తి. సో సామాన్య నిష్పత్తి కనుక్కోవడానికి మనము రాసుకున్నటువంటి సూత్రం ఏంటిది? a2/a1. సో ఇది చేయాలి. సో ఫస్ట్ గుణశ్రేణిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి పదాలలో 0 ఉందా చూడాలి. 0 కనుక వచ్చింది అంటే అది గుణశ్రేణి కాదు, అంతే గుడ్డిగా చెప్పేయచ్చు, అది గుణశ్రేణి కాదు. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ రెండో పదముపై మొదటి పదం చేయాలి, a2/a1 చేయాలి. అప్పుడు మనకు సామాన్య నిష్పత్తి అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే. ఒకవేళ అది గుణశ్రేణిలో ఉన్నట్టయితే చేద్దాం. 90/30
0 0 క్యాన్సల్, 3 1 3 3 9. సో ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. క్లియర్? సో సామాన్య నిష్పత్తి అనేటువంటిది 3. మరి అది గుణశ్రేణిలో ఉందా లేదా ఇప్పుడు మనం చెప్పాలి. సామాన్య నిష్పత్తి అయితే మనం కనుక్కున్నాం, ఇది బై ఇది చేస్తే సామాన్య నిష్పత్తి మనకు వచ్చింది 3. మరి అది గుణశ్రేణిలో ఉందా లేదా అంటే ఈ సామాన్య నిష్పత్తి ఇక్కడ తీసుకునేటువంటి సామాన్య నిష్పత్తి అన్ని సందర్భాలలో కూడా సమానంగా ఉండాలి, అప్పుడే అది గుణశ్రేణిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇది చేద్దాం, A3/A2 చేద్దాం. ఓకేనా? 270/90, 0 0 క్యాన్సల్, 9 1 9 3. ఇక్కడ కూడా 3 వచ్చింది కదా. అంటే ఇది బై ఇది చేసినా 3 వచ్చింది, ఇది బై ఇది చేసినా కూడా 3 వచ్చింది. ఇప్పుడు ఇది బై ఇది చేస్తే కూడా మనకు 3 వస్తుంది. చూడండి ఇక్కడ A4/A3 తీసుకుందాం. A4 ఎంత? 810. ఇది ఎంత? 270. 0 0 క్యాన్సల్, 27 27 27 81. అంతేనా? సో ఇది కూడా 3 వచ్చింది. సో సామాన్య నిష్పత్తి R అనేటువంటిది 3. అన్ని సందర్భాలలో కూడా అది స్థిరంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా ఏదైతే ఉందో అది గుణశ్రేణిలో ఉందని చెప్పి మనం చెప్తాం. ఓకేనా? రైట్. అయితే ఈ జాబితాలు మనం కనుక్కునేటప్పుడు అది గుణశ్రేణిలో ఉందా లేదా తెలుసుకోవాలన్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా సామాన్య నిష్పత్తి సమానంగా ఉండాలి. రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా చేయాలి మనం. ఒకసారి ఇక్కడ సామాన్య నిష్పత్తిని మీరు గమనించండి. ఈ సామాన్య నిష్పత్తి ఏదైతే ఉందో ఒక స్థిర సంఖ్య, ఆ స్థిర సంఖ్యని దీనితో గుణించినప్పుడు ఇది వస్తుంది, అదే స్థిర సంఖ్యను దీనితో గుణించినప్పుడు ఇది వస్తుంది, అదే స్థిర సంఖ్యను దీని గుణిస్తే ఇది వస్తుంది. అవునా కాదా చూసుకోండి. 3 30 90, 3 90 270, 3 270 810. ఇదే విధంగా వస్తుంటుంది అనమాట. ఇది మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా చూద్దాం. 1/4, 1/16, 1/64, 1/256 ఈ విధమైనటువంటి సంఖ్యా జాబితా. మరి ఇది గుణశ్రేణిలో ఉందా లేదా తెలుసుకోవాలన్నప్పుడు చూసి మనం చెప్పేయచ్చు. 1/4ను ఏం పెట్టి గుణిస్తే 1/16 వస్తుంది చెప్పండి? 1/4 దాన్ని మళ్ళీ 1/4తో గుణించాలి. చూడండి ఇక్కడ 1/4ను 1/4తో గుణిస్తే 1 1 4 16 వచ్చిందా? సో ఇక్కడ మనం గుణించినటువంటి ఏదైతే విలువ ఉందో అది సామాన్య నిష్పత్తి చూసి కూడా చెప్పేయచ్చు. సో ఈ 1/4 ఏదైతే ఉందో R, దీన్ని గుణించినప్పుడు ఇది రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 1/16, 1/4, 1 1 1 16 4 64 వచ్చిందా? రైట్. ఇప్పుడు అదే సామాన్య నిష్పత్తి 1/4 ఏదైతే ఉందో దీన్ని గుణించినప్పుడు కూడా ఇది రావాలి. సో 1/24ను మనం 1/4తో గుణించినట్టయితే 1/256 వస్తుందా లేదా? 1 1 1 4 16, 4 24 25 వచ్చిందా? వచ్చింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిర్వచనంలో చెప్పినట్టుగా ఏదైనా ఒక స్థిర సంఖ్యను మొదటి పదాన్ని గుణించినప్పుడు రెండో పదం వస్తుంది, అదే స్థిర సంఖ్యని రెండో పదాన్ని గుణించినప్పుడు మూడో పదం వస్తుంది. ఓకేనా? గుణించడం ద్వారా ఏర్పడినటువంటి ఆ సంఖ్యా జాబితా గుణశ్రేణికి సంబంధించినటువంటి జాబితా. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సామాన్య నిష్పత్తి కనుక్కోవడం అంటే ఈ విధంగా చేయండి, మీకు 1/4 అనేటువంటిది వస్తుంది. ఒక్కటి ఎగ్జాంపుల్ చూపిస్తాం. 1/16 రెండో పదం బై మొదటి పదం 1/4. దీన్ని మనం ఏం చేయాలి? పైన భిన్నమే కింద భిన్నమే ఉంది. అప్పుడు కింద ఉన్నటువంటి భిన్నాన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే 1/16 ఇంటూ ఇది తలకిందులు అవుతుంది అన్నమాట, 4/1. సో 4 1 4 4 16, 1 1 1 1 4 4 వచ్చిందా? సో ఆ విధంగా మనం సామాన్య నిష్పత్తిని మనం కనుక్కోవచ్చు. మూడోది 30 24 19.2 15.36 12.288. సో ఇచ్చినటువంటి ఈ జాబితా గుణశ్రేణిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే మనం సామాన్య నిష్పత్తి కనుక్కోవాలి. ఫస్ట్ ఏ విధంగా కనుక్కుంటాం మనం? A2/A1 అంతే కదా. సో A2/A1 అంటే ఏంటి? 24/30. సో 24/30 చేసినప్పుడు మనకు సామాన్య నిష్పత్తి అనేది వస్తుంది అనమాట. సో ఆ సామాన్య నిష్పత్తి ఎంతకు మనం చేద్దాం. 2 1 2 1 మిగులుతుంది, 2 5 10, 2 1 2 2. ఓకేనా? 3 5 15, 3 4 12 అంటే 4/5 వచ్చింది. సో 4/5ని మనం కొట్టేస్తే ఎంత వస్తుంది మనకు? 0.8 వస్తుంది. ఎట్లా చూడండి, ఇక్కడ 5 ఇక్కడ 4 ఇక్కడ పాయింట్ పెడితే 0 5 8 40 వచ్చిందా? 0.8. సో ఈ 0.8 ఏంటిది? ఇక్కడ R వచ్చిందా?
ఇప్పుడు ఇది గుణశ్రేణిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ సామాన్య నిష్పత్తి ఏదైతే ఉందో దీన్ని గుణిస్తే ఇది రావాలి, దీన్ని గుణిస్తే దీంతో దీన్ని గుణిస్తే ఇది రావాలి, దీన్ని దీంతో గుణిస్తే ఇది రావాలి. వచ్చినట్టయితే అది గుణశ్రేణిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు గుణిద్దాం. మొదటి పదాన్ని 0.8తో గుణిద్దాం. 30 × 0.8 324 వచ్చిందా? రైట్. సున్నాకు ఒక సున్నా, ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్. సో 24.0 దట్ ఈక్వల్స్ టు 24 వచ్చిందా? రైట్. ఇప్పుడు 24ను 0.8తో గుణిద్దాం. దీన్ని 0.8తో గుణిస్తే మనకేమొస్తుంది? 19.2 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 8 × 4 = 32, 3 ఏతాలు, 8 × 2 = 16, 17, 18, 19. ఒక అంకె తర్వాత పాయింట్, ఒక అంకె తర్వాత పాయింట్. 19.2 వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి, మళ్ళీ 19.2ను దేంతో గుణించాలి? మనం సామాన్య నిష్పత్తితో గుణించాలి. అంటే 0.8తో గుణించాలి. గుణిస్తే మనకేం రావాలి? 15.36 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 8 × 2 = 16, 1 ఏతాలు, 8 × 9 = 72, 1 73, 8 × 8 = 15 వచ్చిందా? అయితే ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్, మొత్తం 2 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 15.36 వచ్చిందా? రైట్. నెక్స్ట్ మళ్ళీ 15.36ను ఏం పెట్టి గుణించాలి మనం? అదే సామాన్య నిష్పత్తి, అదే స్థిర పదంతో మనం గుణించాలన్నమాట. 0.8 ఓకేనా? ఇప్పుడు ఏమైతుంది? 8 × 48, 8 × 3 = 24 అంటే 28, 8 × 5 = 40, 42, 8 × 8 = 8, 4 = 12 వచ్చిందా? ఇప్పుడు ఒక అంకె తర్వాత పాయింట్, ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్, మొత్తం 3 అంకెల తర్వాత పాయింట్. 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. అంటే 12.288 వచ్చింది. సో ఈ విధంగా ప్రతిసారి కూడా మనం గుణించింది దేంతో? 0.8, 0.8, 0.8, ఇంకొకటి 0.8. ఇది సామాన్య నిష్పత్తి అన్ని సందర్భాలలో కూడా సమానంగా ఉంది కదా. కాబట్టి ఇది ఇచ్చినటువంటి ఈ జాబితా ఎందులో ఉంది? గుణశ్రేణిలో ఉంది. ఓకేనా? రైట్. అది ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఇవి చేయండి. ఇందులో క్రింది వాణిలో గుణశ్రేణులు కానివేవో కనుగొనుము అన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్యా జాబితాలో ఏవి గుణశ్రేణులు, ఏవి గుణశ్రేణులు కావు, ఇవి మనం తెలుసుకోవాలి. సో గుణశ్రేణులు ఏవి, గుణశ్రేణులు కానివి ఏవి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? సామాన్య నిష్పత్తి. సో సామాన్య నిష్పత్తి అనేటువంటిది అన్ని సందర్భాలలో సమానంగా ఉన్నట్టయితే అది గుణశ్రేణి సంఖ్యా జాబితా. ఒకవేళ ఆ యొక్క సామాన్య నిష్పత్తి అన్ని సందర్భాలలో సమానంగా లేకపోయినట్టయితే అది గుణశ్రేణిలో లేదు అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. ఫస్ట్ జాబితా ఏముందంటే ఇక్కడ 6, 12, 24, 48 ఉంది. సో ఇక్కడ మనం మొదటి పదం ఏంటిది? a = 6. మనం చేయాల్సింది ఏంటిది? 12/6 అంటే a2/a1 చేయాలి. a2/a1 ఎంత? 12/6. నెక్స్ట్ a3/a2 చేయాలి. a3/a2 అంటే 24/12. నెక్స్ట్ a4/a3 అంటే 48/24. సో ప్రతి సందర్భంలో కూడా అంటే a2/a1, a3/a2, a4/a3 ఈ అన్ని సందర్భాలలో కూడా మనకు సామాన్య నిష్పత్తి అనేటువంటిది సమానంగా వచ్చినట్టయితే ఇది గుణశ్రేణిలో ఉంది అని చెప్పి మనం నిర్ధారించవచ్చు. చూద్దాం. 6 1 6 2 ఎంత వచ్చింది? ఇది 2. నెక్స్ట్ ఇది చూద్దాం. 12 1 12 2 వచ్చింది. 24 ఎక్కం 24 1 48 2. సో అన్ని సందర్భాలలో కూడా 2 వచ్చింది. ఈ 2 అనేటువంటిది ఏంటిది? r. సామాన్య నిష్పత్తి అనేటువంటిది అన్ని సందర్భాలలో కూడా సమానంగా వచ్చింది, స్థిరంగా ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా ఏదైతే ఉందో అది ఒక గుణశ్రేణి యొక్క జాబితాని తెలియజేస్తుందని చెప్పి మనం నిర్ణయించవచ్చు అన్నమాట. ఓకే, ఒకటోది అయిపోయింది. నెక్స్ట్ రెండో చూద్దాం. రెండో దాంట్లో a = ఎంత? 1. సో a అన్న a1 అన్న ఒకటే. సో a1 = 1 అట్లా రాయొచ్చు, లేదా a = 1 అని చెప్పి కూడా మనం రాయొచ్చు. సో ఇది కూడా గుణశ్రేణియా కాదా అని మనం ఎట్లా చేయాలి? ఇక్కడ ఎట్లయితే చేసినామో ఇక్కడ కూడా అట్లే చేయాలి. సో a2/a1
a2/a1 అంటే 4/1. నెక్స్ట్ a3/a2 చేద్దాం 9/4. తర్వాత a4/a3 చేద్దాం అంటే 16/9. అన్ని సందర్భాలలో కూడా స్థిరంగా నిష్పత్తి ఉందా లేదా, సామాన్య నిష్పత్తి అనేది స్థిరంగా ఉందా లేదా మనం చూద్దాం. 4/1 అంటే ఎంత 4. మరి దీన్ని కొట్టేస్తే మనకి 4 వస్తుందా? రాదు. 9/4 ఉంది. ఓకే, సో 9/4 ఉంది. 9/4 ఇక్కడ 4 రెండు వేరు వేరు రకాలైనటువంటి మనకు స్థిర పదాలు అనేటువంటి రావడం జరిగింది. సామాన్య నిష్పత్తి అన్ని సందర్భాల్లో సమానంగా లేదు కాబట్టి ఈ రెండో లెక్క ఏదైతే ఉందో 1, 4, 9, 16 అనేటువంటిది గుణశ్రేణిలో లేనటువంటి సంఖ్యా జాబితా. క్లియరా? రైట్. సో ఇక్కడ R అనేటువంటిది ఏదైతే ఉందో అది అన్ని సందర్భాలలో సమానం కాదు కాబట్టి ఇచ్చిన జాబితా గుణశ్రేణిలో లేదు. ఓకే, ఇది గుణశ్రేణిలో లేదు. ఈ విధంగా చేయాలన్నమాట. అదే విధంగా 3 లెక్క ఉంది, 4 లెక్క ఉంది, అది కూడా చేద్దాం. 1 - 1 1 - 1 ఈ జాబితా అనేటువంటిది గుణశ్రేణిలో ఉందా లేదా మనం నిర్ణయించాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఇంతకుముందు చేసినట్టే a1 = ఎంత 1. ఓకే, a2 కావాలి. a2 = ఎంత -1. a3 = ఎంత 1. a4 = -1. ఈ విధంగా వస్తుంది. సో a2/a1 చేయాలి. a2/a1 a2/a1 అంటే ఎంత -1/1. నెక్స్ట్ a3/a2 అంటే 1/-1. నెక్స్ట్ a4/a3 -1/1. చూడండి, ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా వచ్చేటువంటి ఆ స్థిర పదం ఏదైతే ఉందో, స్థిర సంఖ్య ఏదైతే ఉందో సమానంగా ఉండాలి. సమానంగా ఉన్నట్టయితే ఆ జాబితా ఏదైతే ఉందో అది గుణశ్రేణిలో ఉన్నట్టు. ఆ ఉన్నటువంటి స్థిర పదం ఏదైతే ఉందో దాన్ని మనం సామాన్య నిష్పత్తి అంటాం, R అంటాం. ఓకే, చూద్దాం. -1/1 అంటే ఎంత -1. 1/-1 అంటే -1. -1/1 అంటే -1. ఓకేనా? రైట్. సో -1 అనేటువంటిది అన్ని సందర్భాలలో స్థిరంగా రావడం జరిగింది కాబట్టి ఆ స్థిర పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాము, R సామాన్య నిష్పత్తి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంఖ్యా జాబితా గుణశ్రేణిలో ఉందని చెప్పి మనం నిర్ణయించవచ్చు. నెక్స్ట్ 4 ఉంది. 4 చూద్దాం. 4 ఏంటిది? ఇక్కడ a2/a1 చేద్దాం అంటే -20/-4. నెక్స్ట్ a3/a2 చేద్దాం -100/-20. నెక్స్ట్ a4/a3 చేద్దాం -500/-100 కదా. ఇది బై ఇది, ఇది బై ఇది, ఇది బై ఇది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ క్యాన్సల్. 4 1 4 5 20. సో ఎంత వచ్చింది మనకు? 5 వచ్చింది. ఒక స్థిర పదం 5 వచ్చింది. మరి ఇక్కడ కూడా మనకు ఆ స్థిర సంఖ్య అనేటువంటిది ఎంత వస్తుంది చూడాలి. ఇప్పుడు మైనస్ క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్, 2 1 2 5 మళ్ళీ 5 వచ్చింది స్థిర సంఖ్య. 2 0లకు 2 0 కట్, మైనస్కు మైనస్ కట్, మిగిలింది ఎంత 5. సో అన్ని సందర్భాలలో కూడా ఒక స్థిర సంఖ్య ఏదైతే ఉందో అస్థిరంగా ఉంది, సమానంగా ఉంది. సో ఆ స్థిర సంఖ్యను మనం ఏమంటున్నాము అంటే R5. ఎంత అది? 5. సో సామాన్య నిష్పత్తి అన్ని సందర్భాలలో ప్రతి సందర్భంలో కూడా సమానంగా ఉంది కాబట్టి ఈ జాబితా ఏదైతే ఉందో సంఖ్యా జాబితా అది గుణశ్రేణిలో ఉంది అని చెప్పి మనం నిర్ధారించవచ్చు. ఓకేనా? ఉదాహరణ 16. మొదటి పదం a = 3, సామాన్య నిష్పత్తి R = 2 అయిన గుణశ్రేణిని రాయము. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిదంటే మొదటి పదం ఇవ్వడం జరిగింది, అదే విధంగా సామాన్య నిష్పత్తి R = ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక గుణశ్రేణిని మనం రాయొచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మొదటి పదం ఎంత? a = 3 మరియు సామాన్య నిష్పత్తి R = 2. మనకు గుణశ్రేణి యొక్క సామాన్య రూపం మనకి తెలుసు. ఏంటిది అది? an = AR⁻n-1. అది ఇక్కడ రాద్దాం. an = AR⁻n-1. ఇది గుణశ్రేణి యొక్క సామాన్య రూపం. అయితే మొదటి పదం మనకు తెలుసు, కనుక్కోవాల్సింది ఏంటిది? రెండవ పదం. సో రెండవ పదం అంటే ఏంటిది? a2 కావాలి మనకు.
a2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది a అంటేనేమో 3 r ఎంత 2 n ఎన్నో పదం రెండో పదం కాబట్టి 2 - 1 ఇక్కడ రాద్దాం 3 కు 3 2 కు 2 రాద్దాం 2 - 1 అంటే ఎంత 1 3 2 టు ద పవర్ 1 అంటే ఎంత 2 3 2 6 సో రెండో పదం ఎంత వచ్చింది మనకు 6 వచ్చింది నెక్స్ట్ a3 చేద్దాం a3 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత 3 r అంటేనేమో 2 n అంటే ఎంత 3 - 1 ఓకే ఇప్పుడు చూద్దాం 3 కు 3 2 కు 2 3 - 1 అంటే ఎంత 2 3 కు 3 2 స్క్వేర్ అంటే ఎంత 4 3 4 12 వచ్చిందా ఇది మూడో పదం ఇంకొకటి కనుక్కుందాం a4 కనుక్కుందాం నాలుగో పదం కనుక్కుందాం ar టు ద పవర్ ఆఫ్ n - 3 కదా సో a అంటే ఎంత 3 r అంటే ఎంత 2 n - 1 అంటే 4 - 1 జస్ట్ ఏం లేదు ఇక్కడ నేను a విలువ r విలువ ఈ సూత్రంలో ప్రతిక్షేపించుకుంటున్నాను సో ఏ పదం అయితే కనుక్కోవాలో ఒకటో పదం అయితే 1 రెండో పదం అయితే 2 మూడో పదం అయితే 3 n ప్లేస్ లో మనం పెట్టాలి అంతే సో ఇక్కడ 3 కు 3 రాద్దాం ఒక విషయం గమనించండి డైరెక్ట్ దీన్ని గుణించకూడదు ఇంకొకసారి చెప్తున్నా ఏంటంటే మనం డైరెక్ట్ దీన్ని గుణించకూడదు దీనిపైన ఘాతం ఏమైనా ఉన్నట్టయితే కనుక దాన్ని సూక్ష్మీకరించుకోవాలి ఫస్ట్ సూక్ష్మీకరించుకున్న తర్వాత దాన్ని దీంతో గుణించుకోవాలి అది ఓకే రైట్ 2 2 రాసుకుందాం 4 నుంచి 1 పోతే ఎంత 3 ఇప్పుడు 3 3 రాసుకోవాలి ఇప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 3 ఎంత 2 2 4 4 8 కదా సో 8 రాద్దాం ఇప్పుడు గుణించుకోవాలన్నమాట దీనిపైన ఘాతం ఉన్నప్పుడు డైరెక్ట్ దీన్ని గుణించుకోకూడదు ఈ ఘాతాన్ని దీంతో మనం చేసుకున్న తర్వాత అంటే సూక్ష్మీకరించుకున్న తర్వాత వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో అప్పుడే దీన్ని మనం గుణించుకోవాలి 8 3 24 వచ్చిందా సో మొదటి పదం a రెండో పదం వచ్చేసి a2 మూడో పదం a3 ఇది a4 డాట్ 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 ఇది గుణశ్రేణి యొక్క జాబితా సో ఇప్పుడు రాద్దాం a అంటే ఎంత 3 a2 అంటే ఎంత వచ్చింది మనకు 6 a3 అంటే ఎంత వచ్చింది మనకు 12 a4 అంటే ఎంత వచ్చింది 24 ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇది గుణశ్రేణిలో ఉందా లేదా గుణశ్రేణి అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సో ఇది గుణశ్రేణిలో ఉందా లేదా ఒక్కసారి మనం లుక్ చేద్దాం 6/3 ఎంత 3 6/3 అంటే ఎంత 3 12/6 అంటే 3 24/12 అంటే 3 సో అన్ని సందర్భాలలో కూడా r అనేటువంటిది స్థిరంగా ఉంది కాబట్టి ఇది గుణశ్రేణిలో ఉంది సో మనం తర్వాతి పదాలన్నీ కూడా మనం కనుక్కోవడం జరిగింది మొదటి పదం వాడిస్తే నిష్పత్తి కూడా ఇస్తే సో మనం రెండో పదం మూడో పదం నాలుగో పదం ఈ విధంగా మనం ఎన్ని పదాలైనా సరే మనం కనుక్కోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఉదాహరణ 17 లెక్క చూద్దాం a is equal to 256 r is equal to -1/2 అయినా గుణశ్రేణిని రాయము అన్నాడు సో మనం ఉదాహరణ 16 ఏ విధంగా అయితే చేసినామో సేమ్ అదే విధంగా ఉదాహరణ 17 కూడా చేద్దాం చూడండి ఇక్కడ a is equal to ఎంత ఇచ్చింది 256 r is equal to -1/2 సో మనకు కావాల్సింది ఏంటిది మొదటి పదం వచ్చింది కాబట్టి రెండో పదం కావాలి సూత్రం రాద్దాం an is equal to ar to the power of n - 1 మనకు కావాల్సింది రెండో పదం కదా a2 కావాలి a2 చేద్దాం a అంటే ఎంత 256 r అంటే ఎంత -1/2 n - 1 n - 1 అంటే ఇది ఇక్కడ n అంటే 2 కదా 2 - 1 ఓకే రాద్దాం 256 ఇంటూ -1/2 బ్రాకెట్ ప్లస్ 2 - 1 అంటే ఎంత 1 పైన ఘాతం ఒకటి ఉన్నా రాసుకోకుండా ఒకటే రైట్ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం 2 1 2 2 1 2 ఇది 2 2 4 2 8 16 సో 128 ఇది -1 128 ఇంటూ -1 -128 ఇది రెండవ పదం ఇది మొదటి పదం ఇది రెండవ పదం ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలి మూడో పదం కనుక్కోవాలి a3 is equal to a అంటే ఎంత 256 కదా 256 r అంటే ఎంత -1/2 n - 1 అంటే ఎంత n అంటే 3 -1 కు -1 ఇది జస్ట్ ఏం లేదు a r విలువను ఈ సూత్రంలో ప్రతిక్షేపించడం 256 ఇంటూ -1/2 కు -1/2 మూడింటి నుంచి ఒకటి పోతే 2 కదా రైట్ 256 మైనస్ ను స్క్వేర్ వేస్తే ఎంత -1 ని స్క్వేర్ వేస్తే +1 మైనస్ కు సరిఘాతం ఉన్నట్టయితే మైనస్ ప్లస్ అయిపోతుంది ఓకే 2 ను స్క్వేర్ వేస్తే 4 కదా ఇప్పుడు కట్ చేద్దాం 4 1 4
4 ఆలు 24, ఒకటి చేతాలు 4 16. సో 64 వచ్చింది. వచ్చిందా? సో మొదటి పదం కనుక్కున్నాం, వచ్చింది. రెండో పదం కనుక్కున్నాం, మూడో పదం కూడా కనుక్కున్నాం. సో వీటినన్నింటిని వరుసగా రాసేస్తే సరిపోతుంది. ఇంకా అవసరం అనుకుంటే A4, A5, A6 ఇవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు. సో ఇక రాద్దాం. AR స్క్వేర్ డాట్ AR to the power of n-1. ఇది ఒక గుణశ్రేణి యొక్క సామాన్య రూపం అన్నమాట. సో మొదటి పదం ఏంటిది ఇక్కడ 256. రెండో పదం ఏంటిది ఇక్కడ 128. ఏ 128? -128. మూడో పదం ఏంటిది 64. ఈ విధంగా రాసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది ఒక గుణశ్రేణిని తెలిపేటువంటి ఒక జాబితా. ఉదాహరణ 18. గుణశ్రేణి 25 - 5 1 - 1/5 యొక్క సామాన్య నిష్పత్తి కనుగొనుము అన్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి జాబితా ఏదైతే ఉందో అది గుణశ్రేణిలో ఉందని చెప్పి ప్రశ్నలోనే ఉంది మనకు. సో ప్రత్యేకంగా అది గుణశ్రేణి అని చెప్పి నిరూపించాల్సిన అవసరం లేదు. సో మనం కనుక్కోవాల్సిన ఏంటిది ఇక్కడ ఏవైనా రెండు పదాల యొక్క నిష్పత్తి కనుక్కోవాలంటే A2/A1 చేయాలి, లేదా A3/A2 చేయాలి, లేదా A4/A3 ఏదైనా ఒకటి చేస్తే చాలు. అంటే సామాన్య నిష్పత్తి మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేద్దాం. A2/A1 చేద్దాం. A2/A1 అంటే ఏంటి? రెండో పదము బై మొదటి పదము. రెండో పదం ఏంటిది ఇక్కడ -5. మొదటి పదం ఏంటిది 25 కదా. 5 1 5 5 5 25 -1/5 ఏంటిది? -1/5 నిష్పత్తి. ఏం నిష్పత్తి? సామాన్య నిష్పత్తి. ఒక్కటి చేసి చాలు. ఎందుకు ఒకటే చేస్తున్నాము? మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఎందుకు ఒకటేసారి చేస్తున్నాం మనము అంటే ఇది ఆల్రెడీ గుణశ్రేణిలో ఉందని చెప్పి ప్రశ్నలో ఇవ్వబడ్డది కాబట్టి ఒక్కసారి చేసి చాలు. ఒకవేళ ఇది గుణశ్రేణిలో ఉంది అని చెప్పి ఇవ్వలేదు అనుకుందాం, మనం కనుక్కోవాలి అది గుణశ్రేణిలో ఉందా లేదా కనుక్కోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే A2/A1 చేయాలి, A3/A2 చేయాలి, A4/A3 చేయాలి. ఈ విధంగా అన్ని సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి అనేటువంటిది సమానంగా ఉన్నట్టయితే ఆ జాబితా గుణశ్రేణి జాబితా అవుతుంది అనమాట. క్లియరా? రైట్. నెక్స్ట్ ఉదాహరణ 19 చూద్దాం. 19వ లెక్క. క్రింది జాబితాలో ఏవి గుణశ్రేణులు అవుతాయి? ఇక్కడ మనకు 3 లెక్కలు ఇవ్వడం జరిగింది. అవి గుణశ్రేణులా కాదా అవి చెప్పాలి. సో గుణశ్రేణులా కాదా చెప్పాలంటే మనం తెలియాల్సింది ఏంటిది? సామాన్య నిష్పత్తి. సో అన్ని సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి అనేటువంటిది సమానంగా ఉండాలి. అదే కదా. A2/A1 = A3/A2 = A4/A3. ఈ విధంగా అన్ని సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి సమానంగా ఉన్నట్టయితే ఇచ్చినటువంటి జాబితా గుణశ్రేణి జాబితా అని చెప్పి మనం చెప్తాం కదా. ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ది 3 6 12. ఇది గుణశ్రేణికి సంబంధించినటువంటి జాబితానా కాదా? ఎట్లా చెప్తాం? A2/A1 A3/A2 A4/A3 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. సో మనకి ఇచ్చినటువంటి 3 అంకెలు కాబట్టి A2/A1 చేద్దాం, A3/A2 చేద్దాం. ఈ రెండు సందర్భాలలో కూడా సామాన్య నిష్పత్తి సమానంగా వచ్చినట్టయితే అది గుణశ్రేణికి సంబంధించినటువంటి జాబితా. 6/3 A3/A2 అంటే 12/6 కదా. సో మనం వీటిని కొట్టేద్దాం. కొట్టేస్తే మనకు వచ్చేటువంటి సామాన్య నిష్పత్తి సమానంగా ఉండాలి. 3 1 3 2 6 2 వచ్చింది. ఇది కూడా కొట్టేస్తే 2 రావాలి. 6 1 6 6 1 12 2 వచ్చింది. సో అన్ని సందర్భాలలో కూడా మనకు సామాన్య నిష్పత్తి సమానంగా ఉంది కాబట్టి ఈ ఒకటో లెక్క ఏదైతే ఉందో అది గుణశ్రేణికి సంబంధించినటువంటి జాబితా. గుణశ్రేణి అవును ఒకటోది. రెండో లెక్క చూద్దాం. ఇక్కడ A2/A1 = A3/A2 కదా. రైట్. చూద్దాం. A2/A1 అంటే -32/64 A3/A2 అంటే 16/-32 కదా. ఇప్పుడు ఈ రెండింటిని కొట్టేస్తే కూడా మనకు సామాన్య నిష్పత్తి అనేటువంటిది సమానంగా ఉండాలి. ఇప్పుడు 32 1 32 32 2 64 16 1 16 16 1 32 కదా. ఇక్కడ -1/2 ఇక్కడ -1/2 మనకు వచ్చింది. సో ఇక్కడ -1/2 అనేటువంటిది సామాన్య నిష్పత్తి, కామన్ రేషియో. కాబట్టి ఇది కూడా ఒక గుణశ్రేణి ఆ గుణం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మూడోది ఉంది, అది చేద్దాం. A2/A1 = A3/A2 అవుతుందా లేదా? సో 1/32
by 1/64 is equal to 1/8 by 1/32 ఇదే కదా. సో వీటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? పైన భిన్నం కింద భిన్నం. ఈ కింది భిన్నం కాస్త పైకి వెళ్తే ఏమవుతుందంటే 1/32 64/1 కదా. రైట్, ఇక్కడ కూడా అదే రాద్దాం. 1/8 ఈ 32 అనేది పైకి వస్తే 32/1. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ పైన భిన్నం కింద భిన్నం ఉంది కదా. పై భిన్నం అదే విధంగా రాసుకొని ఈ కింద భిన్నం కాస్త పైకి వెళ్తే తలకిందులు అవుతుంది 64/1. ఇది కూడా 1/8 రాసుకున్నాము. 1/32 కింద నుంచి పైకి వెళ్తే ఏమవుతుందంటే తలకిందులు అవుతుంది 32/1 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 32 ఒకట్ల 32, 32 2 64. 8 ఎక్కం 8, 8 4 32. సో ఇది 2 = 4 వచ్చింది. అవుతుందా? ఈ రెండు సమానం కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ A2/A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3/A2. ఎప్పుడైతే ఈ రెండు సమానం కాలేదో ఆ ఇచ్చినటువంటి జాబితా అనేటువంటిది గుణశ్రేణిలో లేదు. ఇక్కడ రాద్దాం. గుణశ్రేణి